నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈతరం హౌస్ వైఫ్. ఈరోజు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఆలు మష్రూమ్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇదైతే మనకు రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. బగారా రైస్ ఇలాంటి వాటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి. దీంట్లో మీకు నచ్చిన బిర్యానీ స్పైసెస్ అయితే కొంచెం వేసుకోవాలి. కొంచెం షాజీరా, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు అవి వేసుకోవాలన్నమాట ఫ్లేవర్ కోసం. తర్వాత సన్నగా ఆమ్లెట్ కట్ చేసుకున్నట్టుగా ఉల్లిపాయలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. ఇవి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్, ఒక 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి. వీటిని కూడా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కడ మనకు పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ పుట్టగొడుగుల్ని మీరు ముందే ఆయిల్లో ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చండి. నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. వీటిని అయితే ఒక 2 నిమిషాల పాటు ఇలా ఈ మసాలా మొత్తం పట్టే విధంగా కలుపుకొని ముందుగా ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్న బంగాళాదుంపలను అయితే వేసేసుకోవాలి. వీటికి కూడా ఈ మసాలా పట్టించి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు మష్రూమ్స్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఒక గ్రేవీ లాగా తయారవుతుంది. ఈ మష్రూమ్స్ నుంచి నీళ్లు రిలీజ్ అయ్యి ఈ కర్రీ అనేది కాస్త ఉడికి నూనె పైకి తేలాలన్నమాట. ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనము ఒక 2 టమోటోలను అయితే మిక్సీలో వేసుకొని టమోటో ప్యూరీని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ టమాటో ప్యూరీ వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందన్నమాట. థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది. దీనిపైన మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూసారా ఎంత చక్కగా నూనె పైకి తేలిందో. ఇలా కంపల్సరీ చేసుకోవాలండి. నూనె పైకి తేలే వరకు కంపల్సరీ ఉడికించుకోవాలి. తర్వాత ఒక కప్పు వరకు నేను నీళ్లు వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే నీళ్లు వేయకుండా అలానే కూడా సిమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు. తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలి. తర్వాత ఇది ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూసినట్లయితే ఇలా నూనె పైకి తేలుతుంది. ఇప్పుడైతే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇందులో ఇంకా ఫైనల్గా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అన్నమాట. ముఖ్యంగా పూరి, రోటీ అలాంటి వాటిలోకి అయితే చాలా బాగుంటుందండి. రైస్లో కూడా ఇంకా చాలా బాగుంటుంది.